उपचार पूजा अहम करिष्ये तदंग कलश आराधनम करिष्ये आड़वाళ్ళు మగవాళ్ళ చేతిలో నీళ్లు వేయడమ్మా ఆడవాళ్ళ చేతి రక్షణ మగవాళ్ళు ఇచ్చేది कलशाराधन करिष्ये कलशगंध पुष्प अक्षभिः पुष्ट आपल्या పల్లెల్లో యువతల పక్క వదిలిపెట్టేసేది ఇంకో పక్క అంతే कलशाराधन करिष्ये कलशस्य हस्तं निधाय అందులో వేసేసేది తమలపాకం తీసేసేసి గ్లాసు వేసి చెంబు పైన ఇలా బోర్లు ఇచ్చి దాన్ని చెయ్యేసి పట్టుకున్నట్లా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యకే శ్రీం అనే అక్షరం రాయండి పత అంటే అంచు ఈ అంచు ఉంది కదా ఈ అంచు నీళ్ళలో ఉంచి శ్రీ అనే అక్షరం నేలలో రాకాహ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఏమండి రకరకాల బాధలు రకరకాల ఆలోచనలు ఉంటాయి పోయి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి गणाधिपं दूत गणाधि सेवितं नपित्थ जम्बू फलतार भक्षणं भक्षणं हिमादिकं शोक विनाश कारणं नमामि विघ्नेश्वर पाद पाद पंकजं पंकजं श्री वरसिद्धि विनायक स्वामिने नमः आवाहयामि गणाधिपा పార్వతీదేవి కొడుకు అయినటువంటి నేను ఆస్తిని ప్రయాసస్యమృతం వై ప్రాణాన్ని యథాస్థానముపయతే చెంబులో పెట్టేసుకోండి అక్షతులు తీసుకోండి చెప్పండి స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ అవసానకం అవసానకం అవసరమైనటువంటి పూజ చేస్తున్నాను స్వామి తావత్వం ప్రీతి భావేన కలశేస్మిన్ బింబేస్మిన్ సన్నిధిం కురు ఓ స్వామి పూజ చేసుకుంటున్నా నీకు వచ్చి కలశం దగ్గరను ఆ యొక్క ప్రతిమ దగ్గర కూర్చో స్వామి అని చెప్పి ఆవాహన చెప్పి అక్కడ నమస్కారం చేసుకుని చెప్పండి అక్షతలు తీసుకోండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః సాంగం సాయుధం సశక్తి పత్నీపుత్ర సపరివార సమేతం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి స్థాపయామి పూజగామి 3 సార్లు వినాయకుడి తమలపాకు నీళ్లు చూసి పక్కన వదిలిపెట్టేసేయండి వరసిద్ధి వినాయక స్వామి నమః హస్తయోగం సమర్పయామి వరసిద్ధి వినాయక స్వామి నమః పాదయోగం సమర్పయామి వరసిద్ధి వినాయక స్వామి నమః ముఖే రుద్ధ ఆసనే ఏకే పుష్పభాగం సస్తనోభిః విషేమదేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూజా విష్ణవేదాః స్వస్తినస్తాక్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు ఎందుకంటే వినాయకుడికి సరిపడంత నీళ్లు ఇవ్వాలి చెంబుతో గ్లాసులో ఇచ్చేసి స్నానం చేసేందుకు కుదరదు కదా చక్కగా 2 బకెట్ నీళ్లు పెట్టారు బయట ఎండగా ఉంది కదా అందుకని మంచి నల్లేసి ఎవరిని తీసుకుని గేట్ తీసి బయటికి తీసుకొస్తారు కదా వాళ్ళ ఇంటికి అలా చేయకూడదు తీసుకొచ్చారు వినాయకుడిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ముఖం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారన్నమాట కడుపులు లావులు వచ్చిన తర్వాత కూర్చోబెట్టారు చోట ఇక్కడ కూర్చోండి స్వామి కూర్చున్న తర్వాత మనం పూజ చేసుకుని భోజనం చేయాలి కానీ స్నానం చేస్తే అందుకని చెప్పి నీళ్లు పెట్టామండి బకెట్లు పోషించిన ఆవిడ ఇదిగోండి అని చెప్పి మీరు చదువుకుని రుద్దుకుంటాం చక్కగా ఇంకుడికే రుద్దుకుంటాం స్నానాన్ని నీళ్ళు ఇచ్చారన్నమాట స్నానం చేసేసారు ఎక్కువసేపు నేను చెప్పాను అనుకోండి జరుగు చేసుకున్నాను అది నేను చెప్పేస్తాను తర్వాత మీరే వచనం చెప్పాను ఓం అభివస్త్రాః స్వధనాన్యజావదేవోక్తిదాః పునః అభిజిత్రాభ్రకరణాం విశ్వాః దేవభవ శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మ అర్థం పుష్ప అక్షతాం సమర్పయామి ఇప్పుడు ఏం చేశారట వినాయకుడికి స్నానం ఇచ్చారు కదా వస్త్రము బంగారు పంచుతో మీ వీరం వెంకటేశ్వరం ఆ రంగు అంచుతో చక్కగా మంచి పట్టుకొని తీసుకున్నారు భావించి ఇచ్చారు అన్నమాట భావం చేస్తూ ఇవ్వాలి ఏమండి మళ్ళా తీసుకొని పువ్వు ఓం యజ్ఞ భగవత్స్మరణం కలిపం ప్రజాపతేః స్థానమస్తాదు ఆయుష్యమగ్రీం ప్రజం శుభం యజ్ఞ భగవతం బలమస్తు తేజః శ్రీనరు యజ్ఞోపవీతం బంగారం చక్కగా 5 కిలోలు బావు 10 కిలోలు 15 కిలోలు ఉన్న యజ్ఞోపవీతం చక్కగా 3 ముళ్ళు ఉన్నది దాని 9 కోళ్ళు యజ్ఞోపవీతం ఇచ్చారు అన్నమాట వినాయకుడు ఏమండి
మధ్యలో కెంపులు రత్నాలతో పొదిగింది మూల ఇక్కడ యజ్ఞ విధానంలో తెగించారా ఈ బ్రహ్మణుడు ఇక్కడ చక్కగా బంగారంతో వజ్రాలతో పొదిగిన యజ్ఞోపేతం ఇచ్చారు దానికి వేసుకోండి అయ్యా పాడైపోయింది మాటది కష్టపడి తీసుకొచ్చారు అవన్నీ మళ్ళా పూజాక్షరం తీసుకోండి ఓం మాయ దేవరాయ నే దుర్వాహి సదాశుండరే ఏకాని సముద్రస్య గృహాలిమే శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని నమః అలంకారం అర్థం స్వర్ణ రత్న ఇచ్చారు కాబట్టి మొత్తం 200-300 కిలోలు ఉంటాయి గట్టిగా బయట తినకండి ఇన్కమ్ ట్యాక్స్ కొట్టుకోవాలి మళ్ళా అంతేనా అన్ని ఇచ్చారు కదా పాపం అంతే తిరగా ఇచ్చారని చెప్పాలి వాళ్ళని అడిగితే ఏ పంతులు గారని వినాయకుడికి బొట్టు పెట్టుకోండి స్వామి అని చెప్పి అర్థం బొట్టు కూర్చున్నారు ఆయన బొట్లని అలంకారం అర్థం శ్రీగంధం సమర్పగామి గుడ్డ గంధం పెట్టుకోవడానికి ఇచ్చారట ఇప్పుడు ఏం చేస్తుంటే పువ్వు అక్షతలు తీసుకుని వినాయకుడి దగ్గర వేస్తూ ఉండాలి ఎలా వేస్తూ ఉండాలన్నా ఓం గం గణపతయే నమః అనుకుంటూ ఏమండి వేస్తూ ఉండాలి ఇప్పటివరకు చేసిన ఏంటండి పూజలు కాదంటే పూజలే కాకపోతే పూజలో భాగం అన్నమాట ఏంటంటే ఉపచారాలు అంటారు మనం నిత్యం చేసుకుంటాం కదా బయటికి ఎవరు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళా మంచిగా అలంకరించడం చెప్పించి పుష్పం పసుపు కుంకుమ వాళ్ళకి నచ్చుకు మెచ్చుకోవాలి మాటలు చెప్తుంటాం కాకపోతే ఇక్కడ భగవంతుడు కదా అందుకని చెప్పి ఆయన రకరకాల విధాన నామాలతో పూజ చేస్తూ కీర్తిస్తూ ఉంటారు అన్నమాట ఏమండి ఇప్పుడు నేను నామాలు లేకపోతే వెనకాలకి ఎవరు ఆడుకొచ్చున్నారు ఆవిడ మంచి పట్టంచి కట్టుకొచ్చారు ఏ అంచు ఏ కాలంలో వేసుకొచ్చారు కాకుండా ఏమండి చక్కగా మనసులో గణపతిని స్మరించుకుంటూ వేస్తూ ఉంటారు అందుకని అడుగుదాని మధ్యలో ఏం చెప్పండి చెప్పండి అంతే నేను స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోయినా నాతో పోటీ పడకుండా మెల్లగా ఓం గణపతి గణపతి వేస్తాను సరేనా ఏమండి ఎందుకంటే నేను లేట్గా వచ్చాక తొందరగా పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోవడం నాకు ఉంటుంది కానీ వీళ్ళేంటంటే పావు గంట ఉంచాలని ఆలోచిస్తుంటారు సరేనా అందుకని అలా కాకుండా ఊరికే అన్నా ఇట్లా చెప్తాను ఫోటో అక్కడ వాటర్ తాగుతావు వాటర్ తాగుతావా వీడియోనా కార్ దగ్గర ఇంకా 2 నీ 2 తీసుకొని ఒకటి
రెండోసారి 5,900 6,000 సాయిగా 6,000 5 రోజులు గణేశుడు గంట పూజలు అందుకున్నటువంటి మధ్య 6,000 రూపాయలు 5 కేజీల మధ్య సాయిగా ఒకటోసారి 6,000 ఒకటోసారి మూడోసారి సాయిగా తప్పించోళ్ళు